లక్ష్మీదేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా సంపదకు దేవుడిగా పరిగణిస్తారు. కుబేరుడి ఆశీస్సులు ఉంటే మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తీరతాయి. మనం ఆర్థికంగా బలంగా తయారవుతాము. అదేవిధంగా ఒకవేళ కుబేరుడి ఆగ్రహానికి గురైతే మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, కుబేరుడి అనుగ్రహం మనమీద ఉండాలన్నా మనం స్నానం చేసే నీటిలో వీటిని వేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. నీటిలో ఈ ప్రత్యేకమైన వాటిని వేసుకుని స్నానం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ మనమీద ఉంటుందని, ఆర్థికంగా బలంగా తయారవుతామని పండితులు చెబుతున్నారు. స్నానం చేసే నీటిలో వీటిని వేసుకోవడం వల్ల మనం కుబేరుడి అనుగ్రహాన్ని పొందగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకోవాలి. వారానికి 2 రోజులు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంగళవారం, శనివారాల్లో స్నానం చేసుకునే నీటిలో ఉప్పు వేసుకుని చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇలా 6 నెలల పాటు చేయడం వల్ల మనం సానుకూల ఫలితాలను చూడవచ్చు. అలాగే సోమవారం నాడు నీటిలో పాలు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇల్లు ఎప్పుడూ సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతాయి. ఇక శుక్రవారం నాడు నీటిలో ఏదైనా పరిమళాన్ని కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుబేరుడి దయ వల్ల జీవితంలో పురోగతి వస్తుంది. సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే గురువారం నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురు గ్రహం బలపడుతుంది. ఇలా 3 నెలల పాటు చేయడం వల్ల సంపద పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే శనివారం నాడు నీటిలో ఉప్పు మరియు పసుపు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.